వాక్య భాగంలోనికి మనము వెళదాం. దేవుని సన్నిధిలో గత రాత్రికాల సమయమున మనము ధ్యానించిన యొక్క అంశ భాగము అడుగు జాడలను బట్టి పొమ్ము. ఆ అడుగు జాడలు బట్టి షోలమితి విషయములలో మాట్లాడుతూ అంటున్నారు, మంద కాపర్ల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. మందలను గూర్చి అనగా మంద కాపర్లు లేక అడుగు జాడలు. ఆ అడుగు జాడలు ఏలియా వెంట ఎలీషా వెళ్ళాడు. అలాగే దావీదు వెంట ఇత్తీయా వెళ్ళాడు. నయోమి వెంట రూతు వెళ్ళినది. అలాగే మోషే వెంట యెహోషువ వెళ్ళారు. యేసుక్రీస్తు వారి వెనక శిష్యులు వెళ్ళారు. అలాగే గొర్రెపిల్ల వెంబడి 144,000 మంది వెంబడించిన వారుగా కనబడుతున్నారు. దేవుని సన్నిధిలో ప్రియమైన వర్లరా, ఈ దినము మంద కాపర్లు దేవుని సన్నిధిలో ఇక్కడ మనము చూసినప్పుడు కొంతమంది కాపర్లు ఉన్నారు. ఆ కాపర్లు ప్రియమైన వర్లరా, ఎందుకనంటే ఒక్కొక్క మందకు వాటిని మేపుతున్న యొక్క కాపర్లు ఉన్నారు. దేవుని సన్నిధిలో దావీదు భక్తుడు ఒక మాటను రాశారు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని మాట్లాడారు. అంటే నాకు లేమి కలుగదు అని మాట్లాడుతున్నారంటే దావీదు తండ్రి యొక్క మందలను కాపాడుతున్నవాడుగా ఉన్నాడు. ఆ మందల మీదకి ఎలుగుబంటి వచ్చినప్పుడు దానిని చీల్చి చంపేశాడు. సింహము కూడా గొర్రె పిల్లను కరుసుకొని వెళుతున్నప్పుడు దాన్ని వెంటాడి చంపినవాడుగా కనబడుతున్నాడు దావీదు. ఎందుకనంటే తన మందను కాపాడుకున్నవాడుగా కనబడుతున్నాడు. గనుక దేవుని సన్నిధిలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, ఆయన ఉండగా నాకు భయమేలా అనే విషయములలో బలముగా నమ్మిన దావీదు కనబడుతున్నాడు. దేవుని సన్నిధిలో ప్రియమైన వర్లరా, మనము ఆలోచన చేసినప్పుడు యెహోవా నా కాపరి అని మాట్లాడుతున్నాడు. ఆయన నమ్మినప్పుడు ప్రియమైన వర్లరా, దేవుని సన్నిధిలో కావలసినవన్నీ కూడా ఆయన అనుగ్రహించగలిగిన వాడుగా కనబడుతున్నాడు. గనుక ఆయన మనలను పోషించేవాడుగా కనబడుతున్నాడు. తన మందలను శాంతికరమైన యొక్క జలముల యొద్దకు నడిపించిన వారుగా కనబడుతున్నారు. ఈ యెహోవా నా కాపరి యొక్క 23వ అధ్యాయములో చాలా విషయాలు కనబడుతున్నవి. అవన్నీ కూడా మందలను విషయములలో ఎట్లా ఏ విధముగా నడిపించాలో అవి కనబడుతున్నవి. దేవుని సన్నిధిలో ప్రియమైన వర్లరా మనము గమనించుదాము. ఇక్కడ
పరిశుద్ధ గ్రంథములో మనము చూచినప్పుడు దేవుని సన్నిధిలో మనము పరిశీలన చేద్దాం. ఎందుకనంటే యోహాను సువార్తలో యోహాను భక్తుడు వ్రాస్తున్న యొక్క మాటలలో మనము చూచినప్పుడు ఒక విషయాన్ని మనకి తెలియజేస్తూ ఆయన మాట్లాడుతున్న యొక్క మాటలలో మనము చూద్దాం. ఎందుకనంటే ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో మనము పరిశీలన చేసినప్పుడు ఇక్కడ ఆయన తన శిష్యులకు తెలియజేస్తున్న యొక్క మాటలలో మనము పరిశీలన చేసినప్పుడు ఏమని మాట్లాడుతున్నాడనగా 10వ అధ్యాయములో మనము చూద్దాం. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనము చూచినప్పుడు 10వ అధ్యాయములో ప్రియమైన వారలారా 3వ వచనాన్ని మనము చదువుకుందాం. అతని ద్వారపాలకుడు 2వ వచనం చదువుదాం. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. చాలు. ఇక్కడ దేవుని సన్నిధిలో ప్రియమైన వారలారా, గొర్రెలకు ఒక దొడ్డి ఉన్నది. ఆ గొర్రెల యొక్క దొడ్డి ఒకే ఒక్క ద్వారము ఉంటున్నది. ఆ ద్వారము ప్రియమైన వారలారా మనము ఆలోచన చేసినప్పుడు దేవుని సన్నిధిలో ఆ ద్వారము గుండగా గొర్రెల కాపరి వస్తాడు. అయితే దొడ్డి దారిన అనగా వేరొక దారి నుండి వచ్చేవాడు ఏమై ఉన్నాడని మాట్లాడుతున్నాడంటే ప్రియమైన వారలారా, దొంగవాడు, దోచుకున్నవాడై ఉన్నాడు. ఎందుకనంటే దేవుని సన్నిధిలో మనము చూచినప్పుడు ఇక్కడ ఈ రాయబడిన యొక్క ఈ వాక్య భాగములలో మనము పరిశీలన చేసినప్పుడు ఈ కాపరి, గొర్రెల కాపరి ఏం చేస్తాడు అంటున్నాడంటే ప్రియమైన వారలారా, ముందు నడుస్తాడు. ముందు నడిచినప్పుడు ఈ గొర్రెలన్నీ కూడా అతని వెనకమాల వెడుతూ ఉంటాయి. అయితే ఈ కాపరి ముందు నడిచినప్పుడు ఈ కాపరి ఎప్పుడైతే ఆగాడో అప్పుడు ఈ గొర్రెలు కూడా ఏం చేస్తాయి చెప్పండి, ఇక్కడ మేత ఉన్నది అన్న సంగతి గ్రహించి అవి మేత మేస్తాయి. కాపరి ఎప్పుడైతే నడవటము ప్రారంభించాడో ఈ గొర్రెలు కూడా ఏం చేస్తాయి చెప్పండి, నడుస్తాయి అన్నమాట. దేవుని సన్నిధిలో ప్రియమైన వారలారా, అయితే మేకలు మాత్రం అలాగన ఉండవు. మేకలు అలాగన ఎందుకు ఉండవంటే ఆ మేకలో యజమానుడు ముందు నడిస్తే ఇవి మేత కొరకు ఏం చేస్తాయి అంటున్నాడంటే కంపల మీదకి ఎగబడేవిగా కనబడుతూ ఉంటాయి. అయితే గొర్రెల వెనకమాల ఈ కాపరి ఉండడు, మేకల వెనకమాల మాత్రం తప్పనిసరిగా ఉండాలి. ఎందుకని తోలుకుని వెళ్ళే యొక్క స్థలము వరకు ఈ మేకలను వెనకమాల ఉండి నడిపిస్తూ ఉంటారు. కారణం ఎందుకనంటే ప్రియమైన వారలారా, అవి అటు ఇటు ఈ మేకలు చూస్తూ ఉంటాయి, త్రోవ పక్కలన చూస్తూ ఉంటాయి, మేత ఎక్కడ దొరుకుతుందా అని కూడా చూస్తూ ఉంటాయి. దేవుని సన్నిధిలో గొర్రెలు మాత్రము అలాగున అటుప్రక్క కానీ ఇటుప్రక్క కానీ అది చూడవు. కానీ ఈ కాపరి ముందు వెళుతున్నప్పుడు ఈ కాపరి వెనకమాల ఏం చేస్తుంది అంటున్నాడంటే గొర్రెలు నడుస్తూ ఉంటాయి. దేవుని సన్నిధిలో ప్రియమైన వారలారా, ఆ కాపరి యొక్క స్వరమును గుర్తుపెట్టి ఏం చేస్తాయి అంటున్నాడంటే ఆ గొర్రెలు కాపరి వద్దకు రావటము జరుగుతున్నది. గనక దేవుని సన్నిధిలో మనము చూచినప్పుడు ప్రియమైన వారలారా, ఇక్కడ
వ్రాయబడిన యొక్క మాటలలో మనము చూచినప్పుడు ఈ గొర్రెలకు మేసే యొక్క స్థలము కూడా ఉన్నది. ఆ మేసే యొక్క స్థలము దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. దేవుని సన్నిధిలో మనము ఆ మేత యొక్క సంగతి తర్వాత మనము ఆలోచన చేసుకుందాము. కానీ దేవుని సన్నిధిలో ప్రియమైన వారులారా, ఇక్కడ మనము ఈ కాపరి అనబడిన వారు యెహోవా నా కాపరి అని దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. కానీ పేతురు భక్తుడు తన పత్రికలో మాట్లాడుతున్న యొక్క మాటను మనము చూద్దాం. మొదటి పేతురు వ్రాసిన యొక్క పత్రికలలో 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకుందాం. దేవుని సన్నిధిలో మొదటి పేతురు వ్రాసిన యొక్క పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు అంటున్నారు. గమనించండి. అంటే దేవుని సన్నిధిలో ప్రియమైన వారులారా, ఇక్కడ ప్రధాన కాపరి కనబడుతున్నారు. ఈ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు అంటున్నారు. అంటే అది ఎప్పుడు జరుగుతున్నదంటే రాబోయే యొక్క రాకడలో ఆ ప్రధాన కాపరి కనబడుతున్నప్పుడు ప్రియమైన వారులారా, మీరు ఏం కలిగి ఉండాలంటున్నాడంటే మహిమ కిరీటమును కలిగిన వారుగా ఉండాలి అని మాట్లాడుతున్నాడు. గనుక అది మొదటగా కనబడుతున్నది. ఎబ్రీలకు రాసిన పత్రికలలో ప్రియమైన వారులారా 13వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. దేవుని సన్నిధిలో మనము చూద్దాం. ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మీ పైన నాయకులకు లెక్క చెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయుతున్నారు. వారి దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనక దుఃఖముతో గాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండు అంటున్నారు. అంటే మీ పైన యొక్క నాయకులను అనగా ఆత్మలను కాయుచున్నవారు, ప్రియమైన వాళ్ళ ఆత్మల కాపరి అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే దొడ్డులో ఉన్న యొక్క గొర్రెలను కాపాడే యొక్క బాధ్యత, వాటికి కావలసిన యొక్క మేత, అవన్నీ కూడా సమకూర్చేది కాపరిగా కనబడుతున్నారు. గనుకనే ప్రియమైన వాళ్ళరా, మీ ఆత్మలను కాయుచున్న వారు ఎవరైతే ఉన్నారో ఆ కాపరికి ఏం చేయాలనుకున్నాడు? ప్రతి విషయములలో కూడా రేపు దేవుడు లెక్కడిగేవారుగా కనబడుతున్నారు. అయితే ఈ ఆత్మలను కాపాడుతున్న యొక్క ఆ కాపరిని మీరు ఏం చేయకూడదు అంటున్నాడు చెప్పండి. దుఃఖపరచకూడదు, దుఃఖముతో ఏ పని చేయకూడదు. ఎందుకనంటే కాపరి దుఃఖపడటము అది దేవుని సన్నిధిలో క్షేమకరమైనది మాత్రము కాదు. ఎందుకనంటే ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో సంఘములో ఒక మందగా కనబడుతున్నది సంఘము. అయితే ఆ సంఘం అనబడిన యొక్క ఆ కాపరిని దుఃఖముతో చూడకూడదు అని మాట్లాడుతున్నారు. ఎందుకని కాపరి అనగా ఇంగ్లీషులో లేక గ్రీకు భాషలో పాస్టర్ అని అంటారు. అంటే సంఘమును నడిపిస్తూ కాపాడుతూ ఉన్నవారు. అయితే ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో ఆ కాపరి విషయములలో ఆలోచన చేసినప్పుడు దేవుని సన్నిధిలో ఎవరికైనా బాగుండలేకపోతే ప్రియమైన వారలారా, సంఘములో ఉన్న యొక్క కాపరి మాత్రము అది ఎండనక వాననక చీకటనక వెలుగనక నేను బాగుండలేదని చెప్పినప్పుడు ఏం చేయాలి? కాపరి వెళ్ళి ప్రార్థన చేసి రావాలి. అలాగ చేసి నడిపిస్తూ వారిని కాపాడుతున్నప్పుడు ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో
వారిని ప్రియమైన వాళ్ళారా మనము దుఃఖముతో బాధించటము లేక అనేకమైన మాటలతో బాధించటము అది క్షేమకరమైనది మాత్రము కాదు. గనుక మీ ఆత్మలను కాల్చున్న కాపరిని మాత్రము దుఃఖపరచకూడదు. అలాగే విశ్వాసులకే గాని సేవకులకే గాని ప్రధాన కాపరి అనబడిన వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రియమైన వాళ్ళారా ఆయనకి మనము ఏం చేయాలంటున్నాడంటే లెక్కప్పజెప్పగలిగిన వారముగా మనము ఉండాలని మాట్లాడుతూ ఉంటున్నారు. గనక దేవుని సన్నిధిలో ఇక్కడ రాయబడిన యొక్క మాటలలో ప్రియమైన వాళ్ళారా మొదటి పేతురు రాసిన యొక్క పత్రికలలో 5వ అధ్యాయములలో మనము చూసినప్పుడు ప్రధాన కాపరి అని మాట్లాడుతూ ఉంటున్నాడు. తర్వాత గొర్రెల కాపరి అని మాట్లాడుతున్నాడు. మూడవది ఆత్మ కాపరిగా కనబడుతున్నారని మాట్లాడుతున్నాడు. తర్వాత ఏమంటున్నాడండి యోహాను సువార్త మంచి కాపరి అని మాట్లాడుతున్నాడు. అంటే దేవుని సన్నిధిలో ప్రియమైన వాళ్ళారా మనము ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ఈ మంచి కాపరే గాని ప్రధాన కాపరే గాని ఆత్మల యొక్క కాపరే గాని ఇవన్నీ కూడా ఎవరై ఉన్నారంటున్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారుగా కనబడుతున్నారు. అయితే ప్రియమైన వాళ్ళారా దేవుని సన్నిధిలో మనము ఆలోచన చేసినప్పుడు ఇక్కడ మరి ఒక మాట కనబడుతున్నది. హెబ్రీయులకు రాసిన పత్రికలలో 13వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమునకు రక్తమును బట్టి మృతులలో నుండి లేపి సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకోణమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములలో తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్ములను సిద్ధపరచుటకు గాక అంటున్నాడు. సిద్ధపరచును గాక అంటున్నాడు. అంటే ప్రియమైన వాళ్ళారా గొర్రెల యొక్క గొప్ప కాపరి. ఎందుకు గొప్ప కాపరి అంటే యేసు అనబడిన ఆయన మన అందరి యొక్క పాపముల నిమిత్తమై ఆయన రక్తమును చిందించిన వారుగా కనబడుతున్నారు. గనక ఆయన గొప్ప కాపరిగా కనబడుతున్నారు. అలాగే ప్రియమైన వాళ్ళారా ఆత్మల కాపరిగా కనబడుతున్నారు, ప్రధాన కాపరిగా కనబడుతున్నారు, మంచి కాపరిగా కనబడుతున్నారు. ప్రియమైన వాళ్ళారా అంటే ఈయన ఏ మందల విషయములో గొర్రెల యొక్క మందల విషయములలో ఆయన కాపాడుతూ ఉన్నవాడుగా కనబడుతున్నాడు. గనక ప్రియమైన వాళ్ళారా ఈ మంద మొట్టమొదటిగా ప్రియమైన వాళ్ళారా ఐగుప్తు దేశములో నుండి దేవుడు ఏం చేశాడంటున్నాడంటే వారి కానాను దేశములోనికి పాలు తేనెలు ప్రవహించే యొక్క దేశములోనికి వారిని నడిపించిన వారుగా కనబడుతున్నారు. గనక దేవుని సన్నిధిలో మోషే కూడా ఏమై ఉన్నాడంటే ఆయన కాపరిగానే కనబడుతున్నాడు. యోషువ కూడా కాపరిగానే కనబడుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా మీరు గమనించండి, దేవుని సన్నిధిలో నడిపించి వారిని ఇశ్రాయేలు యొక్క ప్రజలను పాలు తేనెల యొక్క ప్రవహించే యొక్క దేశములోనికి నడిపించిన వారుగా కనబడుతున్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రతి వారు కూడా ఏమై ఉండాలంటున్నారండి దేవునికి ఇష్టలుగా జీవించాలి అని మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని సన్నిధిలో మనము ఆలోచన చేద్దాం. కాపరి శ్రీ యేసే మన్నకో సంగమా మే పొన్ను తన మందనెల్లను సంగమా కాపరి శ్రీ యేసే ప్రధాన స్థానము కోరుదురు సంగమా విధానమేమియో తెలియదో సంగమా ప్రధాన స్థానము కోరుదురు ప్రధాన కాపరి యేసే పెంచి ప్రేమించి ప్రధాన కాపరి యేసే పెంచి ప్రేమించి సదా ప్రార్థన
ప్రార్థనలు నేర్పు సర్వశక్తి మంతుడు, సదా ప్రార్థనలు నేర్పు సర్వశక్తి మంతుడు, కాపరి శ్రీ యేసే మనకు. సంగమా మీ పునరుద్ధరణ మందమెల్లనో సంగమా కాపరి శ్రీ యేసే మనకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆయన మనకి ప్రధాన కాపరి. ఎందుకు ప్రధాన కాపరి? ఆయన పరలోకము నుండి భూలోకమునకు దిగివచ్చిన వాడుగా కనబడుతున్నాడు. ఆ దిగివచ్చి ఆయన ఏమై ఉన్నారంటున్నారంటే ప్రియమైన వాళ్ళరా, పేదవాడుగా మారిన వాడుగా కనబడుతున్నాడు. పేదవాడుగా మారి ఉన్నాడు. అయితే దేవుని సన్నిధిలో ప్రియమైన వాళ్ళ మీరు గమనించండి, సంఘములో కూడా మనుషులు ఎలాంటి వారుగా కనబడుతున్నారంటే ప్రియమైన వాళ్ళరా, ప్రధాన స్థానము కావాలని కోరుకుంటారు, ప్రధాన స్థానము పొందాలి, ప్రధాన స్థానము కలిగి ఉండాలి అని చూస్తూ ఉంటారు. కానీ సంఘము యొక్క విధానములో కానీ సంఘము యొక్క స్థితి కానీ దాన్ని ఎట్లా నడపాలో, ఏ విధముగా నడిపించాలో అన్న యొక్క జ్ఞానము మాత్రము ఉండదు. ఎందుకని? దేవుని సన్నిధిలో ప్రియమైన వాళ్ళరా, సంఘాల్లో మాత్రము ఎక్కువగా ప్రాధాన్యత కలిగి ఉండాలి, పదవులు కావాలి అని ఆశపడేవాడు కనబడుతూ ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, దేవుని సన్నిధిలో అలాగున ఆశపడటము, దేవుని సన్నిధిలో ప్రియమైన వాళ్ళరా, ఆ దేవుని యొక్క విధానము, ఆ సంఘము యొక్క ఆ మందల యొక్క విధానము తెలియనప్పుడు ప్రియమైన వాళ్ళరా, దేవుని సన్నిధిలో మనుషులు ఎలాంటి యొక్క పరిస్థితులు కనబడుతున్నారంటే ప్రధాన స్థానము కోరేవారుగా కనబడుతున్నారు. మరి కొంతమంది ఉంటారు, గమనించండి, సంఘములో గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండాలి అని చూసేవారు కనబడుతున్నారు. గొప్ప పేరు ప్రఖ్యాతులు అంటే ఏమిటి? మేము సంఘములన్నిటిలో కూడా ప్రాధాన్యత కలిగి ఉంటున్నాము, అన్నిటిలో కూడా మేము చూస్తున్నాము, అన్నిటి కూడా మేము ఇస్తున్నాము అని చెప్పి అనుకునేవారు గొప్పలుగా కనబడేవారుగా కనబడుతున్నారు. గనక ఈ గొప్ప కాపరి అయిన యేసుక్రీస్తు వారు ప్రియమైన వాళ్ళరా, ఆయన ఏం చేశారు అంటున్నారంటే దేవుని సన్నిధిలో ఆయన గొప్పగా చెప్పుకోలేదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో సన్నిహేతుని యొక్క సభలో కానీ పిలాతు ఎదుట కానీ తాను గొప్పగా చెప్పుకోలేదు. అయితే తను తాను తగ్గించుకున్న వాడుగా కనబడుతున్నారు. ప్రియమైన వారు గమనించండి, దేవుని సన్నిధిలో మూడవది మంచి కాపరి అని మాట్లాడుతున్నాడు. మంచి కాపరి అంటే ఏమిటి? మంచితనము కనబడుతున్నది అంటే సంఘములో ఉన్న యొక్క సభ్యులు కానీ ప్రధానము కావాలి, అన్ని విషయాలు కూడా నేను ఉండాలని చెప్పి చూచేవారు మంచితనము కావాలి, మంచితనముగా నడవాలి, దేవునికి ఇష్టలుగా జీవించగలిగిన వారుగా ఉండాలి. అలాంటి వారుగా ఉన్నవారు మంచి కాపరిగా అనిపించుకునే వారుగా కనబడతారు. కానీ ప్రియమైన వాళ్ళరా, దేవుని సన్నిధిలో క్రియల్లో మార్పు కనబడదు, నడకలో మార్పు కనబడదు, మాటలలో మార్పు కనబడినప్పుడు నీవు దేవుని సన్నిధిలో ప్రియమైన వాళ్ళ సంఘములో ప్రధానుడిగా ఉండాలి, గొప్పవాడిగా ఉండాలి, మంచివాడిగా ఉండాలి అని చెప్పి నువ్వు అనుకున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా ఎలాగ నువ్వు ఉంటావు, ఏ రీతిగా దేవునికి ఇష్టడుగా జీవిస్తావు? దేవుని సన్నిధిలో మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యములో మనకి తెలియజేసిన యొక్క మాటలో మనము చూసినప్పుడు ప్రియమైన వాళ్ళరా ఏమని మాట్లాడుతున్నాడంటే ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో ప్రియమైన వాళ్ళరా ఇలాంటి గొప్పలు కావాలనుకొని ప్రధానంగా ఉండాలనుకొని దేవుని సన్నిధిలో సంఘములో మంచి పేరు సంపాదించుకోవాలంటే దేవుని సన్నిధిలో ముందుగా నీ క్రియలు మారాలి, నీ తలపులు మారాలి, దేవునికి ఇష్టలుగా నీవు జీవించగలిగిన వాడుగా ఉండాలి. అలాగ ఉన్నప్పుడే దేవుడు నిన్ను మెచ్చుకునేవాడుగా కనబడుతున్నాడు. ప్రియమైన వారు ఆలోచన చేయండి. కానీ దేవుని సన్నిధిలో మనము చూసినప్పుడు ఈ లక్షణాలన్నీ కూడా అనుకుంటారు, నాకు అక్కర్లేదు అనుకుంటారు. ఎందుకని? దేవుని సన్నిధిలో మనము చూసినప్పుడు ఆ గొర్రెలను కాయటానికి దొడ్డి ద్వారము నుండి వచ్చేవాడు అనగా ప్రియమైన వారా దొడ్డి ద్వారము నుండి వచ్చినప్పుడు ఆ గొర్రెలను లాక్కునేవారుగా కనబడుతున్నారు.
గొర్రెలు లాక్కొని నా మందలని చెప్పి చెప్పుకునేవాడుగా కనబడుతున్నాడు. అలాంటి వాడు ఏమైనాడు అంటున్నాడు, జీతగాడుగా కనబడుతున్నాడు. అంటే జీతాన్ని కొరకే చూచేవాడుగా కనబడుతూ ఉంటారు, జీతము కొరకే ఈ మందలను మేపేవాడుగా కనబడుతూ ఉంటారు. ప్రియమైన వారు గమనించండి, దేవుని సన్నిధిలో మనము పరిశీలన చేసినప్పుడు ఈ దినాల్లో ప్రియమైన వారులారా, దేవుని సన్నిధిలో ఒక మిషన్లో పనిచేస్తున్నప్పుడు లేక అమెరికా నుండి సహాయం పొందుతున్నప్పుడు జీతం కావాలంటే నెలకి ఎన్ని వేలు కావాలి అన్నప్పుడు ఏం చేయాలి అంటే ఈ కాపరి నెల నెల రిపోర్టులు రాయాలి. ఏమని రిపోర్టులు రాయాలి నెల నెలకు అంటే నేను ఇంతమందికి బాప్తిసాలు ఇచ్చాను, ఇన్ని గృహ దర్శనాలు నేను చేశాను, ఏమని తర్వాత ఇన్ని కుటుంబారాధన నేను పెట్టాను అని చెప్పేసి నెల నెలకి రిపోర్టులు రాసి పంపించాలి. అది చేసేది ఎవరు? జీతగాడు చేస్తాడు అవన్నీ. ఎందుకంటే తనకి ఇవన్నీ పంపించకపోతే మాత్రం జీతము రాదు. మీరు గమనించండి ప్రియమైన వారులారా, ఎందుకనంటే దేవుని సన్నిధి ఇలాంటి యొక్క స్థితిని వారికి పంపించినప్పుడు వారికి జీతం రావటము జరుగుతున్నది, నెల నెలకి జీతము. గనక ఆలోచన చేయండి, జీతగాడు ఈ గొర్రెల యొక్క విషయంలో మాత్రము పట్టించుకోలేడు అంటున్నాడు. ఎందుకని పట్టించుకోలేడు? యేసుకేలు గ్రంథములో చూడండి, యేసుకేలు గ్రంథములో 34వ అధ్యాయము, యేసుకేలు గ్రంథము 34వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. నరపుత్రుడా, ఇశ్రాయేలు కాపర్లను గూర్చి ఈ మాట ప్రవచించుము. ఈ కాపర్ల తిట్లనము ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకును ఇశ్రాయేలు కాపర్లకు శ్రమ అని మాట్లాడుతున్నాడు. అంటే ఈ కాపర్లు ఏం చేస్తున్నాడు? జీతగాడుగా ఉన్నవాడు ప్రియమైన వారులారా తన కడుపుని నింపుకునేవాడుగా కనబడుతున్నాడు, కానీ మందల యొక్క కడుపులను నింపుకునేవాడు కాదు అంటున్నాడు. ఎందుకని నింపుకునేవాడు కాదు అంటే ప్రియమైన వారులారా దేవుని సన్నిధిలో మనము ఆలోచన చేసినప్పుడు ప్రియమైన వారులారా ఇక్కడ మనము పరిశీలన చేసుకుందాం. 16వ వచనాన్ని చదువుదాం. అక్కడ వ్రాయబడిన మాటను మనం చూద్దాం. నేను వెతికేదను, మరలా తోడుకొని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న వారిని బలపరచుదును. అయితే క్రొవ్విన వాటికిని బలము గల వాటికిని శిక్ష అయిన మేత పెట్టి లయపరిచెదను. నా మంద విషయమై దేవుడినైన యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, భేదము కనుగొని నేను తీర్పు తీర్చేదను అంటున్నాడు. ప్రియమైన వారులారా గమనించండి, అంటే దేవుని సన్నిధిలో ప్రియమైన వారులారా ఇక్కడ మనము చూసినప్పుడు ఈ గొర్రెల యొక్క క్రొవ్వైన వాటిని బలము గల వాటిని ఏం చేస్తున్నారు అంటున్నారంటే వారు తినేవారుగా కనబడుతున్నారు. ఎందుకంటే ప్రియమైన వారులారా ఆ గొర్రె యొక్క పాలును ఏం చేస్తున్నారు అంటున్నారంటే తీసుకునేవారు త్రాగేవారుగా కనబడుతూ ఉంటారు. కొంతమంది ఉంటారు, మీరు గమనించండి, గేదెలు ఉన్నాయి, ఆ గేదెలో పాలు పిండేటప్పుడు దూడ కూడా కొంత ఉంచేటట్టుగా ఉంచరు. ఏం చేస్తారు చెప్పండి? మొత్తం పిండేస్తారన్నమాట. ఏమండి? మొత్తం పిండేస్తారు. మరి ఆ దూడ ఏమవ్వాలి? ఏమండి? ఆఖరికి ఏమవుతుంది చెప్పండి? అది చాలా వరకు దెబ్బతింటది, మొత్తం పిండేస్తారు. అంటే ప్రియమైన వారు మీరు గమనించండి, దేవుని సన్నిధిలో ఈ కాపర్లు కూడా ఏం చేస్తున్నారంటే ఈ గొర్రెల యొక్క ఈ మందల యొక్క పాలును మాత్రము వారు బాగా పిండుకొని తాగేవారుగా కనబడుతున్నారు. ఎట్లా గమనించండి ప్రియమైన వారులారా, దేవుని సన్నిధిలో ఏమంటున్నారంటే మీరు గమనించండి, దానికి ఎంత కావాలి, దీనికి ఎంత కావాలి,
అని చెప్పి ఏం చేస్తున్నారు చెప్పండి? పిండేవారుగా కనబడుతున్నారు, పిండుతూ ఉంటున్నారు. అంటే రానిమని అంటున్నారు. ప్రియమైన వారు గమనించండి, ఇది ఆ గొర్రె బక్కగా ఉన్నదా, బలహీనముగా ఉన్నదా, ఇచ్చేదిగా ఉన్నదా లేదనేది మాత్రం చూడదు, కానీ ఎంత మాత్రము తప్పనిసరిగా కట్టాలి. ప్రతి దాని విషయంలో కట్టాలి అని చెప్పేసి అంటున్నాడు. ఎవరనేది? జీతగాడు అంటాడు. కానీ ప్రియమైన వారులారా, దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క పిలుపుని బట్టి వచ్చిన కాపరి ఆరాధన పిండేవాడు కాదు కనుక అతను దేవుడి మీద ఆనుకునేవాడుగా కనబడుతున్నాడు. ప్రియమైన వారులారా, దేవుని సన్నిధిలో జీతగాడైతే ఏం చేస్తాడంటున్నాడంటే గమనించండి. ప్రియమైన వారులారా, దేవుని సన్నిధిలో ఆ వచ్చిన యొక్క ఆ పాలునన్నిటిని కూడా బాగా పిండేసి పైకి పంపితే ఏ వస్తు చెప్పిన వాడికి జీతము వస్తుందన్నమాట. అలాగే జీతగాడుగా ఈ కాపర్లు కడుపు నింపుకునేవారుగా కనబడుతున్నారు. ప్రియమైన వారులారా గమనించండి, దేవుని సన్నిధిలో అలాంటి లక్షణములు కలిగి ఉండటం కాదు, అలాంటి వారు కడుపు నింపుకునే కాపర్లుగా కనబడుతున్నారు. అంతేకాదు ప్రియమైన వారులారా, జకర్యా గ్రంథంలో మాట్లాడుతున్న యొక్క మాటలు మనము చూసినప్పుడు దేవుని సన్నిధిలో ఆయన మరొక మాటను తెలియజేస్తున్నారు. 11వ అధ్యాయము 17వ వచనములో మనము చూద్దాం. ప్రియమైన వారులారా, దేవుని సన్నిధిలో ఆయన తెలియజేస్తున్నారు. ఏమనంటున్నాడు? మందను విడనాడు వాడు అతని చెయ్యు కుడి కన్నును తెగవేయబడును, అతని చెయ్యి బొత్తుగా ఎండిపోవును, అతని కుడి కంటికి దృష్టి బొత్తుగా తప్పిపోవును అంటున్నాడు. అంటే మందను విననాడు వాడు పనికిమాలిన యొక్క కాపరికి శ్రమ. అంటే మంద మేత పెట్టేది లేదు, బలపరిచేది లేదు, కానీ ఆ గొర్రెలలో నుండి పిండుకొని త్రాగే యొక్క పరిస్థితి కనబడుతున్నది. ప్రియమైన వారులారా, వాడు ఎలాంటి వారు? పనికి మాలిన కాపర్లుగా కనబడుతున్నారు, తమ కడుపులను నింపుకున్న కాపర్లుగా కనబడుతున్నారు. ప్రియమైన వారులారా, మరి యొక్క మాటను మనము చూసినప్పుడు ఇర్మియా గ్రంథములో 10వ అధ్యాయములో మనము చూస్తే అక్కడ ఇంకొక మాటను తెలియజేస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 21వ వచనములో మనము చూద్దాం. యెహోవా యొద్ద విచారణ చెయ్యరు గనుక వారే వర్ధిల్లక ఉన్నారు, వారి మందలన్నీ చెదిరిపోవచ్చున్నవి. గమనించండి ప్రియమైన వారులారా, దేవుని సన్నిధిలో కాపరులు ఎలాంటి వారు అంటున్నారు? పశుప్రాయులుగా కనబడుతున్నారు. ప్రియమైన వారులారా, దేవుని సన్నిధిలో అలాంటి పశుప్రాయులుగా ఉన్నవారు వాళ్ళు జీతగాడై ఉన్నారు. రెండవది పనికి మాలిన వారుగా కనబడుతున్నారు, దేవుని మీద ఆధారపడేవారుగా కాదు. గనుకనే ప్రియమైన వారులారా, వారు దేవుని యొద్ద విచారణ చేయరు. విచారణ చేయగలిగిన వారైతే ప్రియమైన వారులారా జీతగాడుగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఆయన పిలుపుని బట్టి వచ్చినప్పుడు ప్రియమైన వారులారా నడిచినప్పుడు దేవుని మీద ఆడుకున్నప్పుడు దేవుడు వారిని పోషించేవాడుగా కనబడుతున్నాడు. గనుక ఆలోచన చేయండి, దేవుని సన్నిధిలో ప్రియమైన వారులారా పశుప్రాయులుగా కనబడుతున్నారు ఈ కాపర్లు, పనికి మారిన కాపరులుగా కనబడుతున్నారు. జీతగాడుగా ఉండి ఈ గొర్రె యొక్క దాని పాలుని పిండుకునేవారుగా కనబడుతున్నారు. అలాంటి కాపర్లకు దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? శ్రమ అని మాట్లాడుతున్నాడు. ప్రియమైన వారులారా ఆలోచన చేద్దాం దేవుని సన్నిధిలో. ఎందుకనంటే సంఘము అనబడిన యొక్క మంద, ఆ సంఘం అనబడిన యొక్క మందని కాల్చున్న కాపర్లు, ఆ కాపర్లు ప్రియమైన వారులారా దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉండాలని మాట్లాడుతున్నాడు. మరొక మాటను మనము చూడండి దేవుని సన్నిధిలో. యెషయా గ్రంథములో 56వ అధ్యాయము మనము చూద్దాం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. వారి కాపర్లు గుడ్డివారు, వారందరూ తెలివి లేని వారు, వారందరూ మోగ కుక్కలు మొరగలేరు, కలవరించుచు పొనుకున్న వారు,
నిద్రాశక్తులు, కుక్కలు తిండికి ఆతురత పడును, ఎంత తినను వాటికి తృప్తి లేదు. ఈ కాపులు అత్తివారే, వారు దేనిని విచారింప జాలరు అంటున్నారు. గమనించండి ప్రేమిన వారులారా, దేవుని సన్నిధిలో ఈ కాపర్లు ఏమంటున్నారు చెప్పండి? దేవుని సన్నిధిలో కుక్కలు తిండికి ఆతురత పడినట్లుగా ఎంత తిన్ననో వాటికి తృప్తి ఉండదు, అలాగే కాపర్లు కూడా అలాంటి వారే అని మాట్లాడుతున్నాడు. ప్రియమైన వారులారా, ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలో ఎంత ఇచ్చినా ఎంత వచ్చినా అది చాలదు అని చెప్పుకునే వారుగా కనబడుతున్నారు. ప్రియమైన వారులారా, దేవుని సన్నిధిలో అలాంటి యొక్క పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారు, పండుగ వచ్చిందంటే మాకు బట్టలు పెట్టరా అని అంటారు. ఏమండి, మాకు బట్టలు పెట్టరా అని అడిగేస్తారు. ఓటు వేసి అడుగుతారు కొంతమంది సేవకులు. ప్రియమైన వారులారా, అలాగని కాదు. ఎందుకంటే అడగాల్సినది దేవుడిని అడిగితే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆయన పంపించగలిగిన వాడు. ప్రియమైన వారులారా, మీరు ఆలోచన చేయండి. దేవుని సన్నిధి దేవుడిని అడగాలి. దేవుని అడిగితే దేవుడు ఇస్తాడు. దేవుని అడగపోతే ఎవడు? గమనించండి. ఎందుకని? వారు ప్రియమైన వారులారా కలవరిస్తూ వారు నిద్రపోయేవారుగా కనబడుతున్నారు, తిండికి ఆతురత పడేవారుగా కనబడుతున్నారు. అలాంటి కాపర్లను నేను ఏర్పాటు చేసుకోను అని మాట్లాడుతున్నాడు. వారు జీతగాడే గాని ప్రియమైన వారులారా దేవుని యొక్క సన్నిధిలో వారు దేవుని యొక్క కాపర్లుగా కాదు, వారి మందలను మేపలేని వారుగా కనబడుతున్నారు. మరి ఒక మాట ఏమంటున్నారు తెలుసా? నహోము గ్రంథములో మనము చూద్దాం. 3వ అధ్యాయము, నహోము రాసిన గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. అశ్షూరు రాజా, నీ కాపర్లు నిద్రపోయిరి, నీ ప్రధానులు పండుకొనిరి, నీ జనులు పర్వతముల మీద చెదరిపోయిరి, వారిని సమకూర్చువాడు ఒకడును లేడు అంటున్నారు. గమనించండి ప్రియమైన వారులారా, దేవుని సన్నిధిలో అశ్షూరు రాజు యొక్క కాపర్లు నిద్రపోయిన వారుగా కనబడుతున్నారు. గనక దేవుని సన్నిధిలో కాపర్లుగా ఉన్నవారు తిండికి ఆతురత పడకూడదు అంటున్నారు. తిండికి ఆతురత పడకూడదు అంటే ఆలోచన చేయండి ప్రియమైన వారులారా. దేవుని సన్నిధిలో మనము పరిశీలన చేసినప్పుడు, నేను ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన పాస్టర్ గారు భోజనం చేయటం కాకుండానే అమ్మ ఇంటికి కూడా క్యారేజ్ కట్టు అని చెప్పేసి అన్నాడు. ఇంటికి తీసుకెళ్తాను. అది ఎక్కడ జరిగింది? అది కండ్రికలో జరిగింది. అది అంటే తిన్నది కాకుండా ఇంటికి కూడా పట్టుకెళ్తానంట. అంటే గమనించండి, ఆ రోజు వాళ్ళ ఇంట్లో భోజనం అనేది మాత్రం ఉండదన్నమాట. ఆలోచన చేయండి ప్రియమైన వారులారా, దేవుని సన్నిధిలో మనము ఆలోచన చేసినప్పుడు అలాంటి యొక్క తిండికి ఆతురత పడకూడదు. ప్రియమైన వారులారా, మనకి ఎక్కడ దొరుకుతుందా, ఎక్కడ తిందామా అని చెప్పి చూచేవారు ఎవరై ఉన్నారో తెలుసా? జీతగాడే గాని దేవుని యొక్క పిలుపును బట్టి సంఘమును కాపాడుకుంటూ సేవ చేస్తున్న యొక్క వారికి ఆకలి ఉండదు. తినమన్నా సరే తినరు. ప్రియమైన వారులారా, గమనించండి, తినలేరు. ఎందుకని? ఆత్మ యొక్క భారము కలిగినప్పుడు తింటారు. కొంతమంది అనుకుంటారు కదా, ఏమనుకుంటారు? మేము సంవత్సరాలు కానీ 2 సంవత్సరాలు కానీ లేకపోతే 6 నెలలు కానీ మేము బాప్తిసాలు ఇస్తున్నాము, ఏమని మేము ఎక్కువ ఇస్తున్నామని చెప్పేసి అనుకుంటారు. కానీ ప్రియమైన వారులారా, అది కరెక్ట్ అయినది కాదు. వారి యొక్క ఆత్మలను కాపాడుతున్నప్పుడు ప్రియమైన వారులారా దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నారు చెప్పండి? దోచుకునే వారుగా కనబడుతున్నారు. ఎందుకంటే ప్రియమైన వారులారా, మేము అయ్యిస్తాము ఇస్తామని చెప్పి ఏం చేస్తున్నారు? ఈ ఆత్మలను లాక్కునేవారుగా కనబడుతున్నారు. ఈ ఆత్మలను లాక్కొని వారు ఇప్పుడు ఏమంటున్నారు చెప్పండి? అవి ఇవ్వాలి, ఇవి ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఇవ్వాలి, ఫలానా వాళ్ళు వస్తున్నారు, వాటికి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి పలుకుతూ ఈ గొర్రెల యొక్క మందల యొక్క పాలను పిండుకునేవారుగా కనబడుతున్నారు. ప్రియమైన వారులారా,
గనుక దేవుని సన్నిధిలో మీరు ఆలోచన చేయండి ప్రియమైన వారులారా. మనుషులను ఏ రీతిగా నడిపిస్తున్నారో, ఏ రీతిగా పిండుకుంటున్నారో అనేది మాత్రము గమనించండి దేవుని సన్నిధిలో. ఎందుకనంటే అలాంటి వాడు జీతగానే కనబడుతున్నాడు తప్ప ఆత్మ యొక్క భారము మాత్రము వాడికి లేదు, ఆత్మ యొక్క విధానం వాడికి లేదు. ప్రియమైన వారులారా, మీరు గమనించండి. దేవుని సన్నిధిలో గమనించలేని యొక్క స్థితిలో ఉంటున్న ఈ మందలు గనక ఆలోచన చేయండి ప్రియమైన వారులారా. నీవు మంచివారుగా ఉండాలనుకుంటున్నావా? మంచి కాపరిగా ఉండాలంటే మనలో ఇలాంటి తిండిపోతు తనములు కానీ నిద్రాశక్తి కానీ తమ జీవితంలో లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలంటున్నాడు. అలాగే ప్రియమైన వారు సంఘములో గొప్పవారుగా ఉండాలి అని చెప్పేసి అనుకున్నట్లయితే నేను అనేకమైన వాటికి కూడా నేను ప్రాధాన్యత కలిగి నేను అన్నిటిలో కూడా ప్రథముడిగా ఇస్తున్నాను అనుకున్నట్లయితే ప్రియమైన వారులారా, పేరును బట్టి జీవించటం కాదు. ఆలోచన చేయండి ప్రియమైన వారులారా. దేవుని సన్నిధిలో గొప్పగా వెళ్ళకూడదు. గనక ఆలోచన చేద్దాం దేవుని సన్నిధిలో. ఈ మందల యొక్క కాపర్ల యొక్క గుడారం యొద్దకు నీవు వెళ్ళు. ఏ మంద కాపర్ల దగ్గరికి వెళ్ళాలి? పనికి మాలిన కాపర్ల యొద్దకు వెళ్ళాలా? ఏమండి? లేక పశుప్రాయులుగా ఉన్న కాపర్ల యొద్దకు వెళ్ళాలా? వారి కడుపున వారు నింపుకున్న వారి యొక్క కాపర్ల దగ్గరికి వెళ్ళాలా? ఎవరి కాపర్ల యొద్దకు వెళ్ళాలి? ఆలోచన చేయండి. బుద్ధి కాపర్లుగా వారి దగ్గరికి వెళ్ళాలా? మీరు ఆలోచన చేద్దాం. ఎందుకనంటే దేవుని సన్నిధిలో పరమగీత గ్రంథములో ఒక మాట అంటున్నది. ఏమంటున్నది అంటే 3వ అధ్యాయములో 1వ వచనాన్ని చదువుకుని మనం ముగించుకుందాం. 1వ అధ్యాయము, రాత్రి వేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుడిని వెతికినను అతడు కనబడక ఉండెను. గమనించండి ప్రియమైన వారులారా, ప్రాణప్రియుడిని వెతకటానికి ఎక్కడ వెతికింది? రాత్రి వేళ టైములో వెతికినది. కనబడకపోయేసరికి ఆమె ఎక్కడెక్కడికి వెళ్ళింది? పట్టణములోనికి వెళ్ళింది. ఆ తర్వాత ప్రియమైన వారులారా సంత వీధిలోనికి వెళ్ళింది, రాజవీధిలోనికి వెళ్ళింది. నా ప్రాణప్రియుడిని మీరు చూచారా అని మాట్లాడుతున్నది. అంటే గమనించండి, పట్టణములో పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాలు మందిరాలు ఉంటాయి. ఆ మందిరాల దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఉంటారు. గమనించండి ప్రియమైన వారులారా, ఆ మందిరములు ఏముంటున్నది? ఆ పట్టణములు ఏముంటున్నది? ఆరాధన విషయంలో భక్తి కలిగి ప్రియమైన వారులారా ఉంటుందా? ఆలోచన చేయండి. అది ఉండదు. రెండవది ఏమిటి? సంత వీధులు, అంటే సంత బజార్లో. ఆ బజార్లో కూడా వెతికింది ప్రాణప్రియుడి కొరకు. వెతికినా కనబడలా. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? రాజవీధి, అంటే రాజకీయంలోకి వెళ్ళింది. గమనించండి, వ్యాపారంలోకి వెళ్ళింది. ఆ తర్వాత రాజమార్గం అని అంటే ప్రియమైన వాళ్ళరా రాజకీయంలోకి వెళ్ళింది. అక్కడ వెతికింది, కనబడలా. ఆలోచన చేయండి. వారిని విడిచి కొంత దూరం వెళ్ళగా ఎవరు కనబడ్డారు? కావలి వారు కనబడ్డారు. కావలి వారిని కనబడితే ఆ కావలి వారిని అడుగుతున్నది, అయ్యా నా ప్రాణప్రియుని మీరు చూచారా అని చెప్పేసి అడిగినది. అడిగితే ఈ కావలి వారు అంటారు మౌనముగా ఉన్నారు, సమాధానము చెప్పరా. ప్రియమైన వారు మీరు గమనించండి. ఎందుకని సమాధానం చెప్పలేదు అంటే, ఒకవేళ నీ ప్రాణప్రియుని మేము చూచాము అని అంటే ఏ రంగు కలిగి ఉన్నారు, ఎట్లా ఉన్నారు, ఆ వర్ణను అడుగుద్దామో అని భయపడ్డారు. ఒకవేళ మేము చూడలేదంటే మీరేమి కావలి వారయ్యా, నా ప్రాణప్రియుని చూడకుండానే మీరు కావలి కాస్తున్నారు, మందల యొక్క కావలి మీరు కాస్తున్నారు కదా, మీరు ఎలాంటి వారయ్యా అని చెప్పేసి అడుగుద్దామనని ఈ కావలి వారు మౌనముగా ఉన్నారు. ప్రియమైన వారు గమనించండి, ఆ సేవకులే కావలి వారు. వాళ్ళను కూడా వదిలిపెట్టి కొంత దూరం వెళ్ళగా ఎవరు కనబడ్డారు చెప్పండి? ప్రాణప్రియుడు కనబడ్డాడు. అంటే ఆయన వదిలిపెట్టక గట్టిగా పట్టుకున్నది. ప్రియమైన వాళ్ళారా,
దేవుని సన్నిధిలో చీకటిలో ఉన్నప్పుడు రాత్రి వేళ యొక్క సమయంలో నీవు ప్రాణప్రియుని వెతికిన అనగా పాపములో ఉండి దేవుని వ్యతిరేకమైన జీవితంలో నీవు జీవిస్తూ ఆ ప్రాణప్రియుని వెతికినా నీకు కనబడడు. గమనించండి, నీవు బాప్తీసం తీసుకోవచ్చు, బలారాధన తీసుకోవచ్చు, కానీ ఆ ప్రాణప్రియుడు కావాలంటే నీ హృదయంలో ఉన్న యొక్క చెడుని వదిలిపెట్టాలి. ఆ వదిలిపెట్టేసిన తర్వాత ప్రియమైన వారా అక్కడ ఉండి వెతికినా కనబడలేదు. సంత వీధులు అంటే సంత వీధులు ఏం జరుగుతుంది? మోసాలు ఉన్నాయి, దగా ఉన్నది. ఏమండి? రకరకాల యొక్క మోసాలు, కొలతలతో కూడా మోసాలతో ఉంటుంది సంత వీధులలో. గనక ఆలోచన ఇచ్చింది, మనం ఎవరు మోసం చేశాం, ఎవరు మోసం చేసి మనం సంపాదించుకున్నాం. ప్రియమైన వారా అలాంటి యొక్క సంత బజార్ యొక్క జీవితంలో నుండి నీవు వదిలిపెట్టి రావాలి. వాటిని అన్నిటిని కూడా దేవుని ఎదుట ఒప్పుకోవాలంటున్నాడు. రాజకీయముగా కూడా ప్రియమైన వారులారా, రాజకీయము కనుక రాజకీయములను ఉండి సంపాదించుకుంటూ కాదు కానీ ప్రియమైన వారులారా దేవుని సన్నిధిలో వాటిని కూడా వదిలిపెట్టగలిగిన వారుగా ఉండాలి. వదిలిపెట్టి కావలి వారు చెప్పిన యొక్క బాధలు అంటే కావలి వారు ప్రియమైన వారులారా పనికిమాలిన కావలి వారు ఉన్నారు, పశుప్రాయులుగా ఉన్నారు, నిద్రపోయే కావలి వారు ఉన్నారు. ఇలాంటి వారికి ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు దొరకడు. వాళ్ళని వదిలిపెట్టేసి ఏం చేసిందంటే కొంత దూరమో వెళ్ళింది. ఆ వెళ్ళినప్పుడు ప్రాణప్రియుడు దొరికాడు. గట్టిగా పట్టుకుని ఇంటికి తీసుకుని వచ్చినట్లుగా కనబడుతుంది. అలాంటి యొక్క జీవితముని కలిగి ఉండాలి. ఆ కలిగిన వారు ప్రియమైన వారులారా మందలలో నీవు నిలబడగలవు. ఆ మందే ప్రియమైన వారులారా శ్రేష్టమైన యొక్క మందగా కనబడుతున్నది. ఆ మంద ఏం చేయాలంటున్నాడంటే ఆ మంద మేసి యొక్క స్థలము దగ్గరికి మనము వెళ్ళాలంటున్నాడు. గనక ఆలోచన చేయండి, దేవుని సన్నిధిలో ప్రియమైన వారులారా ఎలాంటి కాపర్లు మనము ఎన్నుకుంటున్నాం, ఎలాంటి కాపర్లను మనము చూస్తున్నాం. ఆలోచన చేయండి ప్రియమైన వారులారా ఎలాంటి కాపర్ల యొక్క మాటలు మనం వింటున్నాం. దేవుని చెప్పిన యొక్క వాక్యములు చెప్పిన యొక్క మాటలు వినక పై యొక్క మాటలు చెప్పేవారి యొక్క బోధలు వినేవారుగా కనబడుతున్నారు ప్రియమైన వారులారా. అలాంటి యొక్క స్థితిలో నుండి బయటపడాలంటున్నారు. గనక ఇక్కడ ఏమంటున్నాడంటే పై యొక్క మాటలతో చెబుతూ గడుపుకుంటూ జీవించేవాడు జీతగాడుగా కనబడుతున్నాడు ప్రియమైన వారులారా. దేవుని సన్నిధిలో తాను ఏం చేస్తాడంటున్నాడంటే ఆ గొర్రెలలో నుండి వచ్చే యొక్క పాలును పిండేవాడుగా కనబడుతున్నాడు, దోచుకునేవాడుగా కనబడుతున్నాడు ప్రియమైన వారులారా. దేవుని సన్నిధి అవి బక్కగా ఉన్నాయా, బలముగా ఉన్నాయా, లేవా అని చెప్పేది కూడా ఆలోచించుకోకుండానే పిండేవారుగా కనబడుతున్నారు ప్రియమైన వారులారా. ఆలోచన చేయండి దేవుని సన్నిధిలో. దేవుని యొక్క వాక్యములో మనము పరిశీలన చేసినప్పుడు మనం ఎలాంటి యొక్క కాపర్లు ఎన్నుకుంటున్నాము, ఎలాంటి కాపర్ల వద్దకు మనం వెళుతున్నాము, ఎలాంటి వారి దగ్గర మనం నివసిస్తున్నాం అనేది ఆలోచన చేయాలి ప్రియమైన వారులారా. దేవుని యొక్క వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా చెబితే ఏమంటున్నారు? అంత నా కొరకే చెబుతున్నారు, మా కొరకే చెబుతున్నారు అని చెప్పేసి అనుకునే వాళ్ళు కనబడుతున్నారు ప్రియమైన వారులారా. అది చాలా తప్పు. దేవుని సన్నిధి ఈ వాక్యము నా కొరకే బయలుపరచబడి ఉన్నది, నా హృదయం ఇట్లా ఉన్నదా అని చెప్పి ఏం చేయాలంటున్నాడంటే మనసును మార్చుకొని దేవుని వైపు తిరగగలిగిన వారుగా ఉండాలి ప్రియమైన వారుగా. అలాగనే లేకుండా దేవుని సన్నిధిలో నా కొరకు చెప్పారని చెప్పి ఆ హృదయంలో ఆ స్వభావం కలిగి ఉంటే దేవుని యొద్ద నుండి నీకు ఏ మేలు కూడా దొరకదు. హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి ప్రియమైన వారులారా. నీవు ఎవరి యొక్క మంద కాపర్ల వద్ద నువ్వు గుడారాలు వేసుకుంటున్నావు, ఎవరి వద్ద నివసించుతున్నావో ఆలోచన చేసుకోండి ప్రియమైన వారులారా. దేవుని సన్నిధిలో దేవునికి భయభక్తులు కలిగి మనము జీవించుదాం. దేవుని కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్. దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం.